హలో ఆల్. ఈ మధ్యకాలంలో మనము బయట ఎక్కడ చూసినా ఫాస్ట్ ఫుడ్స్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా అంటూ కలర్ ఇంకా టేస్ట్ టెంప్టింగ్గా ఉండడం కోసం ఆర్టిఫిషియల్ ఏజెంట్స్ యాడ్ చేసే ఫుడ్ ఐటమ్సే కనిపిస్తున్నాయి. అయితే ఈ వీడియోలో నేను ఇంట్లోనే సింపుల్గా మంచూరియన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ కప్ క్యారెట్ తురుము, 1 కప్ క్యాబేజీ తురుము యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ని వేసి దీన్ని మిశ్రమం అంతా బాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకొని ఒక 5 మినిట్స్ మనము పక్కన పెట్టేసాము అంటే దీంట్లోని వాటర్ అంతా బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. అలా ఒకసారి వాటర్ అంతా బయటికి వచ్చేసిన తర్వాత దీన్ని మనము గట్టిగా స్క్వీజ్ చేసి చేత్తోటి ఈ వాటర్ అంతా పిండేసి క్యాబేజీ క్యారెట్ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. వాటర్ అనేది ఎక్కువగా ఉండకూడదు, కేర్ఫుల్గా ఉండండి, లేదంటే మంచూరియా అనేది ఆయిల్ లాగే ఛాన్స్ ఉంది. ఇలా ఈ వాటర్ అంతా పక్కన పెట్టేసి మనము ఈ క్యాబేజీ క్యారెట్ మిశ్రమాన్ని తీసుకొని దీంట్లోకి ఇప్పుడు మన డ్రై ఇంగ్రీడియంట్స్ని మసాలాస్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా ఈ మిశ్రమంలోకి మనము 2 స్పూన్స్ మైదా, 3 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం కారం, కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూస్ చేయడం వల్ల కలర్ అనేది బాగా వస్తుంది. మనం ఆర్టిఫిషియల్గా ఏ కలర్స్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. దీంట్లోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇలా చపాతీ ముద్దలాగా గట్టిగా కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ పిండితోటి మనము చిన్న చిన్న బాల్స్ లాగా చేసి బాగా మరిగించుకున్న నూనెలో వీటిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే మంచూరియా బాల్స్ అనేవి క్రిస్పీగా క్రంచీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే బాల్స్ పైన మాడిపోయి లోపల పచ్చిగా ఉండే అవకాశం ఉంది. ఇలా మనం ఈ మంచూరియా బాల్స్ అన్నింటినీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కోసం ముందుగా రైస్ని కుక్ చేసి కూల్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత క్యాబేజీ తురుముని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. క్యాబేజీ అనేది కొంచెం పచ్చివాసన వస్తుంది కాబట్టి ఎక్కువసేపు మనము ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకుంటే ఫ్రై అవ్వనప్పుడు పచ్చివాసన లేకుండా ఉంటుంది. దీంట్లోనే మనము చాయిస్ ఆఫ్ వెజీస్, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ లాంటివి కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి, మిరియాల పొడి వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కుక్ చేసి కూల్ చేసి పెట్టుకున్న రైస్ని వేసి బాగా టాస్ చేసుకుంటూ ఫ్లేమ్ అనేది హైలో ఉంచుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి, లేదంటే ఈ రైస్కి ఆ ఫ్రైడ్ రైస్ స్మోకీ ఫ్లేవర్ అనేది రాదు. ఇలా మనం ఫ్లేమ్ హైలో పెట్టి టాస్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇలా కలుపుకున్న రైస్లో టేస్టీగా సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని కొంచెం గరం మసాలాని కూడా యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి కూడా వేసి ఈ రైస్ అంతట్లో బాగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. మర్చిపోకండి, ఫ్లేమ్ హైలో ఉంది కాబట్టి మనము రైస్ని టాస్ చేస్తూనే ఉండాలి, లేదంటే రైస్ అనేది మాడిపోతుంది. ఇలా బాగా టాస్ చేసుకున్న రైస్లో ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మంచూరియా బాల్స్ని కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర వేసి బాగా కలిపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే హోమ్ స్టైల్ హెల్దీ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇంట్లో పిల్లలు అడిగినప్పుడు ఇలా చేసి పెట్టేశాము అంటే వాళ్ళ హెల్త్కి మంచిది, వాళ్ళ టమ్మీ కూడా హ్యాపీగా ఉంటుంది. బయట తెచ్చుకున్నదైతే దాంట్లో ఆర్టిఫిషియల్ ఏజెంట్స్ యాడ్ చేయడం వల్ల అది టేస్ట్ అయితే బాగుంటుందేమో కానీ హెల్త్కి అంత మంచిది కాదు కదా. సో దీన్ని మనము ఫైన్గా చాప్ చేసుకున్న కొరియాండర్ ఇంకా స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్తో సర్వ్ చేసుకొని తినేటప్పుడు పైన కొద్దిగా నిమ్మరసం పిండుకొని తింటే ఎంతో టేస్టీ అయిన ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.